సో ఇప్పుడు సైనస్ గురించి, టాన్సిల్స్ గురించి, అట్ ది సేమ్ టైమ్ రైనోప్లాస్టీ సర్జరీస్ గురించి చెప్పారు కదా! ఇక్కడ మైక్రోకేర్ ఈఎన్టీ హాస్పిటల్స్‌లో మీ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమున్నాయి టు క్యూర్ దిస్ కానీ ఈ ట్రీట్మెంట్స్ కోసం? సైనస్ సమస్యకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంటే ఇప్పుడు లేటెస్ట్‌గా నావిగేషన్ మెథడ్స్, బెలూన్ సైనోప్లాస్టీ టెక్నాలజీ వచ్చింది. అంటే ఈ టెక్నాలజీలో ఏంటి మన అడ్వాంటేజ్ అంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి, ఒక సింపుల్ మెథడ్‌లో చెప్తాను. ఒక పేపర్‌ని మనం చేత్తో చింపినప్పుడు ఎడ్జెస్ ఎలా వస్తాయి? రఫ్ అండ్ టఫ్ ఉంటాయి. సిజర్‌తో కట్ చేస్తే షార్ప్ ఎండ్ వస్తుందన్నమాట. అలాగే ఆ ఫినిషింగ్ టచ్ రావాలి అంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఏం చేస్తాయంటే ఎడ్జెస్ అన్నింటినీ చాలా స్మూత్గా షార్ప్గా ఉండడం వల్ల హీలింగ్ చాలా ఫాస్ట్ అవుతుంది. సో మనకు ఓన్లీ లుక్ పర్పస్ కాదు ఇక్కడ. ఎప్పుడైతే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయో హీలింగ్ చాలా ఫాస్ట్ అయిపోతుంది అనమాట. హీలింగ్ ఫాస్ట్ అయిపోయినప్పుడు రికవరీ టైం తగ్గిపోతుంది. క్లీనింగ్ చేయాల్సిన ఎక్కువ అవసరం ఉండదు. అండ్ పోస్ట్ ఆప్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ ఎక్కువ ఉండదు అనమాట. సో హీలింగ్ తొందరగా అయిపోవడం, రికవరీ పీరియడ్ తగ్గిపోవడం వలన ఎవరైనా కూడా ఆపరేషన్ తర్వాత వెంటనే దే కెన్ గో టు దేర్ డాక్టర్ అనమాట. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అందుకని సైనస్ సర్జరీ తర్వాత వాట్ వి అడ్వైజ్ ఇస్ నెక్స్ట్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో నెక్స్ట్ డేనే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాను. సో ఇదివరకు అయితే అలా ఉండేది కాదు. ఒక 20 years బ్యాక్ ఒక 1 week పాటు ఒక 3-4 days ముక్కులో ప్యాక్ పెట్టేవాళ్ళు. తర్వాత ఒక 1 week 2 weeks రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఇంత ప్రాసెస్ ఉండదు. ఇప్పుడు అలా కాదు. నెక్స్ట్ డేనే దే కెన్ గో టు డైలీ యాక్టివిటీస్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ బెనిఫిట్స్ అనమాట అవి. ఆ బెనిఫిట్స్ అంతగా చేంజెస్ తీసుకొచ్చాయి ఇప్పట్లో. అయితే ఈ నావిగేషన్ మెథడ్ అంటే ఏంటి? నావిగేషన్ టెక్నాలజీ ఏంటంటే మన ఇన్స్ట్రుమెంట్స్ ముక్కు లోపలికి పాస్ చేయాలి సైనస్ సర్జరీ చేయాలంటే. ఆ లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్స్ లోపల వరకు వెళ్ళి, అంటే నూక్స్ అండ్ కార్నర్స్. ముక్కు అంటే సింపుల్గా ఇలా ఉండదండి. ముక్కు లోపల సైనసెస్ ఎలా ఉంటాయంటే ఇటు ఒక 10-15 ఉంటాయి, ఇంకో 10-15 సైనసెస్ ఉంటాయి. ఆ గదులుగా ఇలా ఉంటాయి అన్నమాట. ప్లస్ అందులో బ్లడ్ వెసల్స్ ఉంటాయి, రక్తనాళాలు, నరాలు ఉంటాయి, కంటికి కనెక్షన్స్ ఉంటాయి, బ్రెయిన్కి కనెక్షన్స్ ఉంటాయి. ఆ జంక్షన్స్లోకి వెళ్ళి సర్జరీ చేయాలంటే మనకి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. సో దానికి ఎండోస్కోపిక్ సిస్టమ్కి అటాచ్డ్గా ఈ నావిగేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నూక్స్ అండ్ కార్నర్స్లోకి వెళ్ళినప్పుడు, అంటే మన కర్రు తిరిగి లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఎడ్జ్ కూడా మనం చూడొచ్చు. డైరెక్ట్ విజన్తో చూడలేం కదా. సో ఆ ఎడ్జ్ చూడాలంటే దానికి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కావాలన్నమాట. సో ఆ నూక్స్ అండ్ కార్నర్స్లోకి వెళ్ళడానికి. అలాగే ఐ కాంప్లికేషన్స్, బ్రెయిన్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ చాలా అడ్వాన్స్డ్గా మన టిప్స్ అన్ని ఏ టిప్ ఎక్కడికి వెళ్తుంది అనేది ఇన్స్ట్రుమెంట్ టిప్స్ డైరెక్ట్ వీ కెన్ మానిటర్ ఇన్ ది మానిటర్. ఆ మానిటర్లో మనకి డైరెక్ట్గా విజువలైజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ రావు. బ్లడ్ వెసల్స్, నర్వ్స్ని ఇంజురీ కాకుండా జాగ్రత్తగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ బ్లడ్ వెసల్స్ వెనకాల కూడా వెళ్ళి చేయొచ్చు సర్జరీ. అంత సోఫిస్టికేటెడ్గా చేయొచ్చు టెక్నాలజీస్. ఇప్పుడు బెలూన్ సైనోప్లాస్టీ అని కొత్తగా వచ్చింది. ఈ బెలూన్ సైనోప్లాస్టీలు ఏమవుతుందంటే యాక్చువల్గా ఈ సైనస్లు అనేవి గాలి గదులు అంటారు. అంటే ఒక గదికి తూము ఎలా ఉంటుందో, కెనాలు ఇంత పెద్ద గదికి ఒక చిన్న తూము ఉంటుంది. అలాగే ఈ సైనస్ కూడా అంతే. ఇంత పెద్ద సైనసెస్ ఉంటాయి, కానీ వాటి కెనాల్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఆ కెనాల్స్ని మనం వైడెన్ చేసామనుకోండి, మొత్తం ఆపరేషన్ చేసి ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ కెనాల్ వరకే వైడెన్ చేస్తే సైనస్లో ఉండే ఇన్ఫెక్షన్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో సింప్లిఫైడ్. ఇప్పుడు హార్ట్ సర్జరీస్ ఎలా చేస్తారు? హార్ట్లో ఏదైనా బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయినప్పుడు ఆ బ్లాక్ అయిన చోటకి వెళ్ళి బెలూన్ పంపించేసి దాన్ని డైలెట్ చేసి బ్లాక్ క్లియర్ చేస్తారు. అలాగే ఈ సైనస్ కూడా అనమాట. బెలూన్ సైనోప్లాస్టీ అంటే ఆ పర్టికులర్ కెనాల్ ఏదైతే సైనస్ ఎఫెక్ట్ అయిందో ఆ పర్టికులర్ కెనాల్ దగ్గరికి వెళ్ళి ఆ కెనాల్ని వైడెన్ చేస్తే ఆ బ్లాక్ క్లియర్ అయిపోతుంది. సో ఇలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు టాన్సిల్స్, అడినాయిడ్ ఆపరేషన్లో కోబ్లేషన్ టెక్నాలజీ అనేది. ఈ కోబ్లేషన్ టెక్నాలజీలో ఏంటంటే ఆ ఎక్విప్మెంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఉంటాయి. ఆ వేవ్స్ ఏం చేస్తాయంటే టిష్యూ లెవెల్లో సెపరేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం సెపరేషన్, హీమోస్టాసిస్ అంటే బ్లీడింగ్ కూడా అవ్వదు. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఒక చుక్క బ్లడ్ కూడా రాదు. ఓకే. అడినాయిడ్ కానీ లేదా టాన్సిల్ ఆపరేషన్ చేసేటప్పుడు ఒక చుక్క బ్లడ్ రాదనమాట. చాలా అంత మినిమల్ ట్రామాతో సర్జరీ చేయడం జరుగుతుంది. సో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ, ఆ బెనిఫిట్స్ ఇవన్నీ. దానివల్ల ఏంటంటే సర్జరీ పెయిన్లెస్గా ఉంటుంది, బ్లీడింగ్ ఉండదు, కాంప్లికేషన్స్ లెస్ ఉంటాయి, పోస్ట్ సర్జరీ కూడా చాలా సింపుల్గా హీల్ అయిపోతుంది అనమాట. ఈఎన్టీలో ఇంకొకటి మేజర్గా వింటున్నాం ఏంటంటే నోస్ జాబ్ అని. అంటే నోస్ పోస్చర్ కోసం, కరెక్షన్ కోసమా, లేకపోతే బ్యూటీ కోసమా, లేకపోతే మోస్ట్లీ యాక్టర్స్ చేసుకుంటారు అని అంటారు. సో వాట్ ఆర్ ద మిత్స్ బిహైండ్ ఇట్? అంటే ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు? ఈ నోస్ జాబ్ అంటే సైంటిఫిక్ నేమ్ ఏంటంటే రైనోప్లాస్టీ.
అంటే నోస్ రీషేపింగ్ అనమాట. అంటే ముక్కు మనకి సరైన విధంగా మంచి షేప్లో లేనప్పుడు దాన్ని మంచి షేప్గా మార్చుకోవడానికి ఈ నోస్ రీషేపింగ్ రైనోప్లాస్టీ ఆపరేషన్ అంటారు. అయితే ఈ రైనోప్లాస్టీ ఆపరేషన్ ప్రధానంగా 2 కారణాలతో చేయించుకుంటారు. ఒకటేమో ముక్కుని మరింత అందంగా మార్చుకోవడానికి, ఇంకొకటేమో ముక్కుకు సంబంధించిన ఏమైనా డిసీజెస్ ఉన్నప్పుడు, ముక్కు నోస్ బ్లాక్ ఉండడము, సైనస్ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి రైనోప్లాస్టీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సైమల్టేనియస్గా సైనస్ ఆపరేషన్తో పాటు రైనోప్లాస్టీ ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఈ 2 కారణాల వలన చేయించుకుంటారు. అయితే చాలామంది ఈ రైనోప్లాస్టీ ముక్కు అందంగా ఉండడం కోసం చేయించుకునేటప్పుడు ఎక్కువగా మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. చాలా సెలబ్రిటీస్, మోడల్స్, సినిమా హీరోయిన్స్, హీరోస్ లేదా మోడల్స్ చేయించుకోవడం మనం వింటుంటాం. అయితే ఈ ముక్కు షేప్ అందంగా ఉండడానికి సెలబ్రిటీస్కి సంబంధం లేదు. ఎవరైనా చేయించుకోవచ్చు. మనం ముక్కు షేప్ అందంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంటర్నల్గా ఒక కాన్ఫిడెన్స్, మనం అందంగా కనబడినప్పుడు మనలో ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎప్పుడైతే ముక్కు కొంచెం వంకర కనబడ్డా కూడా ముక్కుకి అందానికి ఎందుకు ఇంత సంబంధం అంటే, ముక్కు ఏంటంటే మన ప్రొజెక్టెడ్ పార్ట్, మన ఫేస్ మొత్తంలో హైలీ ప్రొజెక్టెడ్ పార్ట్ అన్నమాట. ముందుగా కనబడేది మన ఫేస్ని చూస్తున్నప్పుడు ముక్కే. ఎవరిని చూసినా కూడా మనం ముందుగా ముక్కు చూస్తాం ఫేస్లో. ఎందుకు? అది ఫస్ట్ ప్రొజెక్టెడ్ పార్ట్, ఫస్ట్ ఇనిషియల్గా ఉండే పార్ట్. అది తర్వాత అదర్ పార్ట్స్ విల్ చెక్ ఇట్. అయితే ముక్కు లోపల చిన్న ప్రాబ్లం ఉన్నా, కొంచెం వంకర ఉన్నా, కొంచెం గుంటలాగా ఉన్నా అది ప్రామినెంట్గా కనబడుతుంది. కరెక్ట్. సైకలాజికల్గా అంత ప్రామినెంట్గా కనబడినప్పుడు తప్పనిసరిగా దాని ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. సో కాబట్టి ముక్కు షేపు అందంగా లేనప్పుడు తప్పనిసరిగా అందంగా చేయించుకోవచ్చు, ఎవరైనా చేయించుకోవచ్చు. దానికి ఎకనామిక్ స్టేటస్కి సంబంధం లేదు. పూర్ పీపుల్ చేయించుకోవచ్చు, సెలబ్రిటీస్ చేయించుకోవచ్చు. సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టుకోగలుగుతారు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి చేయించుకోగలుగుతారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా చేయించుకోవడం జరుగుతుంది. బట్ నౌవే డేస్ అలా కాదు. ఇప్పుడు రైనోప్లాస్టీ ఆపరేషను చాలామంది నేర్చుకోవడం జరిగింది మన ఇండియాలో కూడా. అంటే మనం చిన్నప్పుడు ఆ ఏజ్లో అంటే అబౌట్ 20-30 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఈ ఆపరేషన్స్ చేసేవాళ్ళు. రైనోప్లాస్టీ ఆపరేషన్స్ నేర్చుకోవడం కూడా చాలా కష్టం అనమాట. ఇట్స్ లాంగ్ లెర్నింగ్ కర్వ్. అంటే ఒక సర్జన్కి నేర్చుకోవడానికి 5 to 10 ఇయర్స్ పడుతుంది. అది కూడా సరిపోదు, మళ్ళీ దాంట్లో ఎక్స్పీరియన్స్ బాగా రావడానికి ఇంకొక 5-10 ఇయర్స్ పడుతుంది అనమాట. సో ఇంత లాంగ్ లెర్నింగ్ కర్వ్ ఉన్నప్పుడు సర్జన్స్ కూడా కష్టమే. అప్పట్లో సర్జన్స్ అందుబాటులో ఉండేవారు కాదు కాబట్టి వరల్డ్ వైడ్ ఎవరు ఎక్కడైతే బాగా చేస్తారో అక్కడికి వెళ్ళి సెలబ్రిటీస్ చేయించుకోవడం జరుగుతుండేది. ఇప్పుడు అలా కాదు. ఇండియాలో కూడా చాలామంది రైనోప్లాస్టీ సర్జన్స్ వచ్చారు, చాలామంది ట్రైన్ అప్ అయ్యారు, మంచి సర్జరీస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడే చేయించుకోవచ్చు. సెలబ్రిటీస్ కూడా చాలామంది ఇప్పుడు ఇక్కడే చేయించుకుంటున్నారు మన ఇండియాలో. సో ఈ రైనోప్లాస్టీ ఆపరేషను అందం గురించే కాకుండా మనం సమ్ టైమ్స్ ఏమవుతుందంటే సైనస్ సమస్యలు ఉంటాయి. ముక్కు లోపల ముక్కు దులం బాగా వంకరైపోతుంది. దానివల్ల పైన షేప్ కూడా చేంజ్ అయిపోతుంది. కండరాలు కూడా బాగా ఉబ్బిపోయి గ్రోయింగ్ ఏజ్లో ఏంటంటే ఆ కండరాల ప్రెషర్కి ముక్కు వంకర పెరిగిపోతుంది. బోన్స్ అన్ని వంకర టెంకర పెరుగుతాయి. సో అప్పుడు అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే సైనస్ సమస్యకి మనం ఆపరేషన్ చేస్తాం ఇంటర్నల్గా, అక్కడ వరకు సరి చేయొచ్చు. లేదా సమ్టైమ్స్ వాళ్ళకి రైనోప్లాస్టీ ఇష్టం లేదు అంటే నోస్ రీషేపింగ్ ఇష్టం లేదంటే ఆ పైన షేప్కి సంబంధం లేకుండా ఓన్లీ సైనస్ సర్జరీని చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. బట్ 2 సైమల్టేనియస్గా చేసిందంటే నోస్ షేప్ కూడా బాగా వస్తుంది, అట్ ది సేమ్ టైం ఇంటర్నల్ సైనస్ డిసీజ్ కూడా క్యూర్ అవుతుంది. సో 2 సమస్యలకి మనం రైనోప్లాస్టీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అంటే స్కార్స్ ఏమన్నా ఉంటాయి దాని తర్వాత, అంటే ఆఫ్టర్ రైనోప్లాస్టీ? రైనోప్లాస్టీ ఆపరేషన్ తర్వాత స్కార్స్ ఉండడం అని జరగదండి. అందులో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఓపెన్ మెథడ్ అని, ఇంకోటి క్లోజ్డ్ మెథడ్ అని. ఓపెన్ మెథడ్ అంటే ముక్కు కింద ఇక్కడ స్కిన్ని పైకి లిఫ్ట్ చేసి ముక్కు కింద అంటే ముక్కు లోపల ముక్కు అంటే ఓన్లీ స్కిన్ కింద ఉండే బోనీ స్ట్రక్చర్స్, కొన్ని హార్డ్ బోన్స్ ఉంటాయి, కొన్ని సాఫ్ట్ బోన్స్ ఉంటాయి. ఈ బోనీ స్ట్రక్చర్స్ని రీస్ట్రక్చర్ చేయడమే రైనోప్లాస్టీ ఆపరేషన్. స్కిన్ ఆపరేషన్ కాదు ఇది. సో పైనుంచి కోయడం అట్లా ఏమి ఉండదు. ఓన్లీ ఓపెన్ మెథడ్లో కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తాం అనమాట. స్కిన్ కింద ఉండే బోనీ స్ట్రక్చర్స్ని రీకన్స్ట్రక్షన్ చేస్తాం. దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేస్తాం. ఆ క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ ఏమైనా స్కార్ పడుతుందంటే కరెక్ట్గా చేసినప్పుడు చాలా మినిమల్గా ఉంటుంది, అది సిగ్నిఫికెంట్గా కనబడదండి. అలాగే మైక్రో స్టిచెస్ ఉంటాయి అనమాట. అంటే కంటికి కూడా సరి కనబడవు ఆ స్టిచెస్. సో అలా మైక్రో స్టిచెస్ ఇంటర్నల్గా వేస్తాము, అవే అబ్జర్వబుల్ ఉంటాయి, కొన్ని మానిపోతాయి అనమాట. తర్వాత ఏం సిగ్నిఫికెంట్గా ఏం కనబడవు. క్లోజ్డ్ మెథడ్ కొన్నిసార్లు క్లోజ్డ్ మెథడ్లో చేయాల్సినప్పుడు అది కూడా ఉండదు. సో క్లోజ్డ్ మెథడ్కి ఓపెన్ మెథడ్కి ఏంటంటే ఓపెన్ మెథడ్లో కంప్లీట్ ఓపెన్ చేస్తాం కాబట్టి రీకన్స్ట్రక్షన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సివియర్ డిఫార్మిటీ ఎక్కువ ఉన్నప్పుడు చేయడం మరింత ఈజీగా ఉంటుంది.
క్లోజ్ మెదడులో అన్ని ఆపరేషన్ చేయడానికి రాదు. కొంచెం మినిమల్ డిఫార్మిటీ ఉన్నప్పుడు, ఓన్లీ టిప్ దగ్గర ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు చేయడానికి అవకాశం ఉంది. బాగా ఇంటర్నల్గా బాగా డివియేషన్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఓపెన్ మెథడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే. సో, మీరు టాన్సిల్స్ గురించి, సైనస్ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు కదా! ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈఎన్‌టి అన్నీ కరెక్ట్‌గా మంచిగా అంటే లైక్ ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే జనరల్‌గా మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? అంటే లైఫ్ స్టైల్‌లో బేసిక్ కాషన్స్ తీసుకోవాలి అంటే? జనరల్‌గా చెవి, ముక్కు, గొంతు సమస్యలు నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఇవి నార్మల్‌గా ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈ 3 స్ట్రక్చర్సే కాకుండా బాడీలో ప్రతి పార్ట్‌కి కూడా వాటి ఆర్గాన్స్ అన్నీ సరిగ్గా పనిచేయడానికి, వాటి ఫిజియాలజీ ఫంక్షన్స్ నార్మల్‌గా పనిచేయడానికి సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్ ఉంటాయన్నమాట. ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెవి లోపల మనం వ్యాక్స్ క్లీనింగ్‌కి చాలామంది చేసుకుంటుంటారు ఇయర్ బడ్స్ పెట్టి. కానీ నార్మల్‌గా స్కిన్ ఫంక్షన్ ఏంటంటే చెవి లోపల వ్యాక్స్ అనేది కంటిన్యూస్‌గా వస్తూనే ఉంటుంది. ఆ వ్యాక్స్ డ్రై అయిపోయి ఫ్లేక్స్ లాగా ఊడి పడిపోతూనే ఉంటుంది. ప్లస్ స్కిన్ ఉండే మెకానిజం ఏంటంటే స్కిన్ ఎప్పుడు ఎక్స్ఫోలియేట్ అంటే స్కిన్ పై పొరలన్నీ ఊడిపోయి కొత్త స్కిన్ వస్తూ ఉంటుంది. దీంతో ఏంటంటే ఆ వ్యాక్స్ అంతా న్యాచురల్‌గా బయట పడిపోతుంటుంది. అది నార్మల్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనమాట. సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం. దాన్ని మనం ఇయర్ బడ్స్ ద్వారా డిస్టర్బ్ చేయడం వల్ల ఏమైంది? అది ఏ వ్యాక్స్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో, అలాంటివి చేయొద్దు. అలాగే ముక్కు లోపల కూడా ముక్కు లోపల ఎయిర్ పొల్యూటెంట్స్ సైనస్‌లోకి, ముక్కులోకి బ్లాక్ అయినప్పుడు ఏమైద్ది? లోపల ఉండే నార్మల్ స్ట్రక్చర్స్ సిలియా అనే హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే బయటికి తోసేస్తాయి అన్నమాట. సో, అవన్నీ నార్మల్ ఫిజియాలజీ. సో, వాటిని మనం డిస్టర్బ్ చేసామనుకోండి అగైన్ సైనస్ సమస్యలు వస్తాయి. అలాగే గొంతు లోపల కూడా అనమాట. సో, గొంతు లోపల కూడా మనం ఒకటి సెలైవా మనకు హెల్ప్ చేస్తుంది. సెలైవాలో కూడా కొన్ని యాంటీ బ్యాక్టీరియల్ కెమికల్స్ ఉంటాయన్నమాట. అవి హెల్ప్ చేస్తుంది. మౌత్ వాష్ చేస్తుంటాము. వాటిల వల్ల కూడా చాలా వరకు మనకి ఈ గొంతు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూడవచ్చు. సమ్‌టైమ్స్ మనం మింగేసినప్పుడు అందులోకి వెళ్ళి బ్యాక్టీరియా ఎప్పుడైతే స్టమక్‌లోకి వెళ్తుందో అక్కడ ఉండే యాసిడ్ అట్మాస్ఫియర్ వల్ల అక్కడ చనిపోతాయి అన్నమాట బ్యాక్టీరియా. సో, ఇలా డిఫరెంట్ నార్మల్ ప్రొటెక్షన్ మెకానిజమ్సే ఉంటాయి. ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఎప్పుడు డిస్టర్బ్ అవుతాయి? మనం ఇంటర్ఫియరెన్స్ చేస్తే అడిషనల్‌గా ఇంటర్ఫియర్ చేస్తే అలా ఇంటర్ఫియరెన్స్ కాకుండా చూసుకోవడము. అట్ ది సేమ్ టైమ్ మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేసినప్పుడు మన ఇమ్యూన్ రెస్పాన్సెస్ స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. సో, మనకి ఓన్లీ మజిల్ పవర్ డెవలప్ కావడమే కాదు, మనకి ఇంటర్నల్‌గా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అలాగే మంచి న్యూట్రిషన్ డైట్ తీసుకున్నప్పుడు మంచి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో, జంక్ ఫుడ్స్ ఎస్పెషల్లీ అందరూ అవాయిడ్ చేయాల్సిందే. నాట్ ఓన్లీ చెవి, ముక్కు, గొంతు కోసమే కాదు, బాడీలో ఉండే ప్రతి పార్ట్ కూడా ఎప్పుడైతే మనం జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి మోర్ ఫైబర్ డైట్, విటమిన్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటామో అప్పుడు మన న్యూట్రిషన్ స్టేటస్ బాగుంటుంది. ఫిజికల్ యాక్టివిటీస్ చేసినప్పుడు బోత్ టుగెదర్ గివ్స్ మంచి గుడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుందన్నమాట. అన్ని పార్ట్స్ కూడా చక్కగా పనిచేస్తాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.